వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ సరస్వతి శిశు మందిర్లో క్రీడా పోటీలు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పాలకుల నిర్లక్ష్యం వల్ల పాఠశాలల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆందోళన. కరీంనగర్ జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. లారీ సీజ్, పట్టుబడ్డ బియ్యం సివిల్ సప్లై అధికారులకు అప్పగింత. PME డ్రైవ్ కింద కొత్తగా 2800 EVM బస్సులు. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కొరుట్ల పట్టణంలో అప్పుడే మొదలైన మున్సిపల్ ఎన్నికల వేడి. రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్న రాజకీయ వాతావరణం. ఇసుక అక్రమ రవాణాపై నిఘా. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కరీంనగర్ కలెక్టర్ సిపి హెచ్చరిక. కొరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు. రేపటి తరాల భవిష్యత్ కోసం హెల్త్ పాలసీ. శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు. మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్లో 2 రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీలను బండి సంజయ్ ప్రారంభించారు. అఖండ జ్యోతి వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడారు. టీచర్లతో కలిసి ఫోటోలు దిగారు. పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ నవ భారతాన్ని నిర్మాణానికి కృషి చేసే శిల్పులు శిశు మందిర్ గురువులను కొనియాడారు. ఇంత గొప్ప స్కూల్లో చదువుకోవడం గర్వంగా ఉందన్నారు. సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మం వంటి అంశాలు శిశు మందిర్లోనే నేర్చుకున్నానని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్క భవనాలు నిర్మించడంతో పాటు ల్యాప్టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చాక డబ్బు సంపాదనలో పడి విద్య అనే పదాన్ని పూర్తిగా మార్చేశాయని తెలిపారు. చదువు అంటే ర్యాంకులు, మార్కులు, ప్యాకేజీలు, ఫారిన్ కోసమే అన్నట్లుగా తయారైందని విమర్శించారు. శిశు మందిర్ వ్యాపారం చేయదని, సరస్వతి శిశు మందిర్ అంటే ప్రభుత్వ పాఠశాల కాదని, ప్రైవేట్ పాఠశాల అసలే కాదని, ప్రజల మనస్సుల్లో నడిచే విద్యా ఉద్యమమని, లాభం కోసమే ఫలితాల కోసం నడిపే సంస్థ కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని మోసం చేశారని, గత 4 ఏళ్లుగా దాదాపు 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను, యాజమాన్యాలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్నారు. ఆ ఊసే లేదని, SC ST విద్యార్థులు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ చేస్తే 25,000, PG చేస్తే ₹1,00,000 ఇస్తామన్నారు. నయా పైసా ఇయ్యలేదని, ఆఖరికి తమ జీవితం మొత్తాన్ని స్కూల్కు, ప్రభుత్వానికి అంకితం చేసిన రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఇవ్వాలని అడిగిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అరెస్టు చేసి ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా హుజురాబాద్లో భారీగా బియ్యం పట్టుబడ్డాయి. కరీంనగర్ జిల్లా బోర్నపల్లి నుంచి నాగ్పూర్కు లారీలో అక్రమంగా తరలిస్తున్న 290 క్వింటాల రేషన్ బియ్యాన్ని హుజురాబాద్ పోలీసులు పట్టుకున్నారు. లారీ సీజ్ చేసి పట్టుబడ్డ బియ్యం సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టగా లారీ పట్టుబడిందని పోలీసులు తెలిపారు. లారీ సీజ్ చేసి బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించామన్నారు. రాత్రి 9 గంటల సమయంలో మాకు ఈ బోర్నపల్లి లవకుశ రైస్ మిల్స్ నుంచి పీరియస్ రైస్ పెద్ద మొత్తంలో వెళ్తుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళగా అందులో ఒక లారీలో సుమారు 290 క్వింటాన్లు వాటి విలువ చేసి 14,50,000 విలువ చేసే పీడిఎస్ రైస్ను అక్రమంగా ఇక్కడ బోర్నపల్లి నుంచి నాగపూర్కు తరలిస్తున్నట్టు
మేము గుర్తించడం జరిగింది. దానిపై ఆ లారీని సీజ్ చేసి దాని కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన యజమాని పైన, అలా పీడిఎస్ రైస్ సప్లై చేసే అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు పీడిఎస్ రైస్ను సివిల్ సప్లై వాళ్ళకి తదుపరి చర్యల నిమిత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. కొరుట్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. రాజకీయ వాతావరణం రోజు రోజుకు ఉత్కంఠంగా మారుతోంది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో అప్పుడే మున్సిపల్ ఎన్నికల వేడి పుంజుకుంది. ప్రతి వార్డులో ఆశావాహులు మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికి వివిధ వార్డాల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజలను కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నజ్జు వినూత్న ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాంప్రదాయ ప్రచారానికి భిన్నంగా వీడియోల ద్వారా ప్రజల వద్దకు తన సందేశాన్ని చేరవేస్తూ ముందుకెళ్తున్నాడు. కొరుట్ల పట్టణంలోని 15వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆయన ప్రచారం చేస్తున్న వీడియోలలో పేర్కొంటున్నాడు. యువతను, మహిళలను, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని వార్డు అభివృద్ధి సమస్యల పరిష్కారమే తన అజెండా అంటూ నజ్జు ఈ వీడియోలలో స్పష్టంగా చెబుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని సాగుతున్న ఈ ప్రచారం ప్రస్తుతం 15వ వార్డులో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారం యువతతో పాటు అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి కొత్త తరహా ప్రచారాలు ఓటర్లపై రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠంగా మారుస్తున్నాయి. 15వ వార్డులో టికెట్ ఆశిస్తున్న నజ్జు చేపట్టిన ఈ వినూత్న ప్రచారం రానున్న ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. అందరికీ నమస్కారాలు. నా పేరు నజ్జు. నేను కొరుట్ల పట్టణ 15వ నంబర్ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ను. ఈరోజు నేను నా 15వ వార్డు ప్రజలకు ఈ వీడియో ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను. విషయం ఏమిటంటే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినందుకు ఎవరెవరో పూటకో పార్టీ, రోజుకో కండ వేసుకునే నాయకులు మళ్ళా నా 15వ నంబర్ వార్డు తిరుగుతున్నారు. అన్న, నువ్వు ఎప్పుడు ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే నినాదం, ఒకటే నాయకునని నువ్వు తిరుగుతావు, మళ్ళీ ఇదేంటిది అని వాడి ప్రజలు నాకు ఫోన్ చేస్తున్నారు. PME డ్రైవ్ కింద 575 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, త్వరలోనే కొత్తగా 2800 EV బస్సులు వస్తాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వాటితో పాటు వరంగల్ మున్సిపాలిటీకి 100, నిజామాబాద్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ద్వారా 50 బస్సులు రాబోతున్నాయని తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన మంత్రి, తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో EV ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో 1,00,000 EV వాహనాలు అమ్ముడుపోయాయన్నారు. EV వాహనాల బ్యాటరీ సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని, ఈవీ వాహనాల రాయితీ అమలుతో ₹900 కోట్ల పన్ను ప్రభుత్వానికి నష్టం జరిగినప్పటికీ ఈవీ పాలసీ ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20% తగ్గింపు ఇవ్వాలని కంపెనీలను ఈ సందర్భంగా కోరామని చెప్పారు. MNC కంపెనీలు, పాఠశాలలు తమ వాహనాలు 25 నుంచి 50% వరకు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేలా నిర్బంధ విధానం తీసుకువచ్చేలా ప్రణాళిక ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వ వాహనాల్లో కూడా 25 నుంచి 50% ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన ప్రభుత్వంలో జరుగుతుందన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని, స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జీవో తీసుకువచ్చామన్నారు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈవీ వాహనాల్లో ప్రయాణించాలని కోరారు. హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా నగరంలో పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చే రెట్రో ఫిట్టింగ్ అంశంపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించారని చెప్పారు. జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష, దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి
దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జీవో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు నిఘా పెట్టి చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా వీణవంక, మానకొండూరు మండలాల్లోని మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా నిరోధించే చర్యలు కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం చేపట్టారు. మానేరు నుంచి ఇసుక తీసే క్వారీలను సందర్శించి పరిశీలించారు. చల్లూరు, పచ్చనూరు గ్రామాల చెక్పోస్టులను తనిఖీ చేశారు. అనంతరం చల్లూరు, మానేరు ఇసుక క్వారీ వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసి ప్రతి విషయం రికార్డు అయ్యేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు లారీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, ఇసుక లోడింగ్ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఈ, ఎండీసీ సిబ్బందిని హెచ్చరించారు. శిక్షణ ఐపీఎస్ సోహం, సునీల్, ఏసీపీ మాధవి, సిఐలు లక్ష్మీనారాయణ, సంజీవ్, టీజీఎండీసీ ప్రాజెక్ట్ అధికారి వినయ్ కుమార్ ఉన్నారు. కోరట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 1,00,000 పుష్పార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి, అమ్మవార్లకు 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామికి ఫల పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు గోదాదేవి సమేత రంగనాథ స్వామికి 1,00,000 పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి మాట్లాడుతూ, ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి మహిళలు దర్శించుకొని వారి కోరికలను స్వామివారికి విన్నవించుకొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ధనుర్మాస ఉత్సవాలు 1 రోజుల పాటు జరుగుతాయని, ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి, ధర్మకర్తలు కటకం దివాకర్, నేతి శ్రీనివాస్, చిలివేరి విజయ్ కుమార్, కోట గంగాధర్, గోడికే రాములు, శ్రీమతి చిట్యాల పద్మ, ఆలయ ఈవో విక్రమ్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ పేడిపల్లి నరసయ్య, ప్రజలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రేపటి తరాల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీని తెలిపారు. హిల్ట్ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారు. దీనిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతుంది. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం యత్నిస్తున్నారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలి వైపునకు తరలిస్తాం. ఈ పాలసీ మేము కొత్తగా చేస్తున్నది కాదు. దీనికోసం విస్తృతంగా చర్యలు జరిగాయి. వనరులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. హిల్ట్ పాలసీ గురించి తెలియకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల భూములను ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారు. జీవో MS 19కి సంబంధించి లీజు భూములపై ప్రభుత్వానికి సర్వాధికారులు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే భూములు
కన్వర్ట్ చేస్తాం. నగరవాసులను కాలుష్యం నుంచి రక్షించాలన్నదే మా లక్ష్యం. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హేతుబద్ధత, శాస్త్రీయత ఉండాలని చూస్తున్నాం. భవిష్యత్తు గురించి ఆలోచించే మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కొరుట్ల శ్రీ సంకల్ప విఘ్నేశ్వర ఆలయంలో సంకష్టహార చవితి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని సంకల్ప విఘ్నేశ్వర ఆలయంలో మంగళవారం రోజున అంగారక సంకష్టహార చవితి సందర్భంగా శ్రీ సంకల్ప విఘ్నేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో సామూహిక గణపతి అభిషేకం, గణపతి మోదుకు సహస్ర వాహనం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ, నూతన సంవత్సరం మొదటి మంగళవారం అంగారక సంకష్ట హరచవితి రావటం చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం భక్తులు అదృష్టంగా భావించాలని, ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొత్త సురేష్, కోటగిరి చంద్రపాల్, పడిగిల శ్రీనివాస్, లత, ఆలయ ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ, అరుణ్ కుమార్ శర్మ, సునీల్, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పేట గ్రామస్తులు అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. బుధవారంపేట గ్రామ శివారులో తమ స్వంత భూమిలో ఇండ్లు కట్టుకుంటే కలెక్టర్ దగ్గర ఉండి కట్టుకున్న ఇండ్లను కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత గ్రామస్తులు కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చి తమ ఇండ్లను ఎందుకు కూల్చివేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇండ్లను కూల్చిన అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారంపేట గ్రామస్తులం. మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయీ. ఈ ల్యాండ్ మా నాన్నగారిది. మాకు సిద్ధపల్లె శివారులు, మా బుధవారంపేట శివారు రెండు కలిసే ఉంటాయి. మా నాన్నగారి భూమిలో మేము నలుగురు ఆడపిల్లలం. మాకు ఇంతవరకు 2009లో సింగరేణి రిజిస్ట్రేషన్స్ ఆపేసింది, రైతు బంధు ఆపేసింది. ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. మా పెళ్లిళ్ళ కట్నాల కోసం ఏమన్నా ఇవ్వాలి, ఏమన్నా రిజిస్ట్రేషన్స్ చేయాలన్నా రిజిస్ట్రేషన్స్ నడవడం లేదు. అందుకోసమని మా నాన్నగారి ఆధ్వర్యంలో మేము ఇల్లులు కట్టుకుంటున్నాము. మా ఇల్లులో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇల్లులు కూల్చేశారు. కలెక్టర్ గారు దగ్గరుండి కూల్పించారు. మాకు కలెక్టర్ గారు న్యాయం చేయాలి. మాకు పర్మనెంట్ నెంబర్లు ఇవ్వాలి, ల్యాండ్ కూడా ఇవ్వాలి. కట్టం పైసలు కూడా నేను ఆయననే డిమాండ్ చేస్తాను. మా నాన్నగారు ఇవ్వలేని పక్షంలో ఆయననే ఇవ్వాలి చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ సరస్వతి శిశు మందిర్లో క్రీడా పోటీలు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పాలకుల నిర్లక్ష్యం వల్ల పాఠశాలల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆందోళన. కరీంనగర్ జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. లారీ సీజ్, పట్టుబడ్డ బియ్యం సివిల్ సప్లై అధికారులకు అప్పగింత. PME డ్రైవ్ కింద కొత్తగా 2800 ఈవీఎం బస్సులు. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కొరుట్ల పట్టణంలో అప్పుడే మొదలైన మున్సిపల్ ఎన్నికల వేడి. రోజు రోజుకు ఉత్కంఠగా మారుతున్న రాజకీయ వాతావరణం. ఇసుక అక్రమ రవాణాపై నిఘా. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కరీంనగర్ కలెక్టర్ సిపి హెచ్చరిక. కొరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు. రేపటి తరాల భవిష్యత్ కోసం హెల్త్ పాలసీ. శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.